ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మిథున్ రాశి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మిథున్ రాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? కలిసి వచ్చే అంశాలు ఉంటాయా, లేదంటే ఇబ్బందికర పెట్టే పరిస్థితులు ఎదురవుతాయా? ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసం వీళ్ళ గురించి ఏం చెప్తారు? మన ప్రేక్షకులందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి ముందుగానే వచ్చేసింది మనకి అంటే దీపావళి ముందుగానే వస్తుంది కాలం చేసే వాళ్ళకి. అంటే పాపం పండిన వాళ్ళకి దీపావళి ముందుగా వస్తుంది, సుఖంగా ఉండాలనుకున్న వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా వస్తుంది. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా సుఖంగా ఉండాలనుకుంటున్నాం కదా, అందుకనే ఆనందోత్సవాలతో చెలరేగిపోవాలనుకొని ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట అందరికీ కూడా. ఇక ద్వాదశ రాశుల్లోకి వచ్చినట్టయితే కనుక మనకి మిథున రాశి. ఈ మిథున రాశి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే దాంపత్యం. మిథున రాశి అనగానే ఇద్దరు భార్యాభర్తలు అర్ధ నారీశ్వరులాగా ఉండేటువంటి రాశి మిథున రాశి. కాబట్టి ఈ మిథునం అనేది ఎట్లా ఉంటుందంటే కనుక ఈ డిసెంబర్ మాసం కొన్ని రాసుల వారికి కొన్ని మాసాలు కలిసి వస్తాయి. దాంట్లో డిసెంబర్ మాసంలో కలిసి వచ్చేటువంటి రాశి ఉంది అంటే మిథున రాశి వారికి జనవరి, అలానే ఏప్రిల్, అలానే ఆగస్టు, ఈ మూటితో పాటు 4వ మాసం డిసెంబర్. ఈ 4 మాసాలు కూడా అనుకూలంగా ఉంటుంది మిథున రాశికి. పెళ్ళిళ్ళు కావాలన్నా, పేరెంటాలు అవ్వాలన్నా, కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా, శుభకార్యాలలో నిర్వర్తించాలన్నా, వీటన్నిటితో పాటు మిథున రాశి వారికి అత్యుత్తమంగా ఎక్కడో పెట్టినటువంటి ఆస్తులు కలిసి రావాలన్నా, మ్యూచువల్స్లో ఫండ్స్ కలిసి రావాలన్నా, డబ్బు రావాలన్నా, ఇన్సూరెన్స్లు రావాలన్నా, పిల్లలు ఎదగాలన్నా, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రావాలన్నా, కొత్త జాబు రావాలన్నా కూడా ఏ రకంగా మనం చూసుకున్నా కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో వీరికి ఆధ్యాత్మికంగా బాగుంటుందని చెప్పవచ్చు. అలానే గ్రహాల యొక్క సానుకూలమైనటువంటి వాతావరణం కూడా మిథున రాశి వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. ఏది డిసెంబర్ మాసం వరకే, మరి జనవరికి వచ్చినప్పుడు తర్వాత మరి అది చూద్దాం. ఇకపోతే వీరికి నేను ఎనలైజ్ చేసిన దాన్ని బట్టి డిసెంబర్ మాసంలో రాశులు ఏమైనా బాగున్నాయా అంటే బాగున్నాయి, కానీ అన్నిటి రకాల బాగుంది ఈ యొక్క రాశి ఒకటే నాకు కనిపిస్తూ ఉంది. ఏది మిథున రాశి. మిథున రాశికి ఇన్ని శుభకార్యాలు జరుగుతుంటే వేరే వాళ్ళ రాశులు ఊరుకుంటారా? వీరి మేము కుళ్ళుకు చావరు. కాబట్టి మిథున రాశి వారు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎంత ఉన్నా కూడా అణిగి మణిగి ఉండాలి. ఏమి లేని స్త్రీ ఎదిగిరిగిరి పడితే ఉంటే అన్ని ఉన్న స్త్రీ అణిగి మణిగి ఉంటుందంట. అట్లానే అణిగి మణిగి ఉన్నటువంటి మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఎంత ఉన్నా కూడా అక్కయ్య గారు, బావగారు బాగున్నారా అనే అడగాలి. లేకుంటే కనుక బాగున్నావా అంటే మన మీద బలుపు అనుకుంటారు, మనకి యుగో తత్వం అనుకుంటారు. కాబట్టి మనం ఎంతైతే ఉండాలో అంతే ఉండాలి. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ దృష్టిలో మనకి యుగో ఉంది అని తెలిసిందా మన పతనం స్టార్ట్ అవుతుంది. వారు మనమే శత్రువుతో అన్నట్టు భయమే కదా. ఇంకా మనకి యుగో తత్వం గమనించాడు అంటే మనం ఏదో క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా అని అర్థం. కాబట్టి అందరితో మంచిగా ఉండి మన పని మనం చేసుకోవాలి, ఇదొక్కటి పాటించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది మిథున రాశి వారిలో. అలానే వీరికి చాకచక్యమైనటువంటి తత్వం, ఆలోచన విధానం, ఎంతమందికైనా సమాధానం చెప్పేటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం, గ్రహాలన్నీ కూడా సానుకూలం, అంతా కూడా వెసులుబాటు, అన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాల్లో వీరు ప్రతి ఒక్కరితో మంచిగా వ్యవహార సంభాషణలు ఉండాలి. అలానే వీరికి పోటీ ప్రపంచం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. వీరి మీద వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉంది, పోటీ ప్రపంచం ఎక్కువగా ఉంది. ఇంకా వీరిలో సెలబ్రిటీగా కానీ డాక్టర్గా కానీ ఎక్కువ పరిగణన తీసుకోవచ్చు. వీళ్ళకి నర్సులుగా, డాక్టర్లుగా, డయాగ్నోస్టిక్స్ అలాంటి రంగంలో, మెడికల్ షాప్స్ రంగాల్లో ఎక్కువగా ఉంటారు. వీళ్ళు కోడింగ్ రంగంలోనూ, మెడికల్ తయారు చేయడంలోనూ వీరు ఎక్కువగా మనం తీసుకోవచ్చు. తర్వాత ఇండస్ట్రియల్స్ ఏరియాలో, సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా వీరు ఎక్కువగా పరిగణనలో తీసుకోవచ్చు. ఎక్కువగా రాణిస్తూ ఉంటారు వాటిలోనూ. దాంతోపాటు వీరికి సినీ రంగంలో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. కాబట్టి ఏ రంగంలో ఉన్నా కూడా వీరికి బాగుండాలని కోరుకుందాము. ఎందుకంటే అన్ని రంగాల్లో ఆఫర్స్ బాగానే ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఏది డిసెంబర్ మాసంలో అయితే గ్రీన్ సిగ్నేచర్ అంతా స్టాంపు వేసుకోవచ్చు వీరు. మరొకటి ఏంటంటే కనుక మిథున రాశి వారికి పెళ్లి అయి ఉండి ఇప్పటివరకు పిల్లలు లేనటువంటి వారు ఈ డిసెంబర్ మాసం 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయొచ్చు. ఏది ఇరువురు మాత్రమే భార్యాభర్తలు పెళ్ళయి ఉండి ఒకళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయాలి. ఎవరో భార్యతో ఎవరో భర్తతోనైతే కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే గురువుగా చెప్పడం ఆలస్యం, ఇక ఏదైతే చేస్తా ఉన్నారు. కాబట్టి అంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరినైతే పెళ్లి చేసుకున్నామో వారితో మాత్రమే, పెళ్లి చేసుకున్న వారితో మాత్రమే పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నించాలి. పెళ్లి అయిన వారు మాత్రమే చేయాలి. క్లారిటీ ఉంది ఇది? ఓకే. దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక్కసారి బుధవారం లేదా గురువారం రోజున అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగ, జపమును ఏది చేసినా కూడా పనిచేస్తుంది. దాంతోపాటు ఒక 5 నారికేలములు అలానే నవధాన్యాలు చలిబిడి సమర్పించినట్టయితే ఏది
పిల్లలు పుట్టేదానికి సపరేట్గా పరిహారం ఇది చేయించినట్టయితే కనుక వీరికి అన్ని రకాల సానుకూల వాతావరణం ఉండేసి పిల్లలు పుట్టేదానికి అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయొచ్చు మిథున రాశి వారు. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు అంటారా? ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ తీసుకున్నా పర్వాలేదా? ఓవరాల్గా ఎలా ఉంటుంది మంత్లీ? చేసుకోవచ్చు ఖచ్చితంగా. డిస్పోజ్ షాపులు, పేపర్ షాప్స్, బుక్ స్టాల్స్, అలానే ఈ యొక్క డెకరేషన్ సామాన్లు, ఈవెంట్కి సంబంధించిన ఆర్గనైజ్ సంబంధించిన సామాన్లు, డీజేలు అలా ఉంటాయి కదా, ఇక సెల్ ఫోన్ సంబంధించిన షాప్స్, ఎలక్ట్రికల్ షాప్స్, ఇలాంటివి అయితే వీరికి సానుకూలంగా ఉంటాయి. ఈ మాసంలో మొదలు పెట్టుకునే వారు ఉంటే కొత్తగా ఏదన్నా. అలానే వీటితో పాటు ఫ్యాన్సీ షాప్స్, అలానే గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్, అలాంటి వ్యాపారాలు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి ఈ మాసంలో ఆరంభిస్తే కూడా. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరా. భార్యాభర్తల పార్ట్నర్ అయితే పనికి వస్తుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో వాళ్ళు అయితే ఓకే, కానీ బయట వాళ్ళు పార్ట్నర్షిప్కి తీసుకురావడైతే వ్యాపారాల్లో పనికిరాదు, నష్టాలు వస్తాయి. అందులో ఎవరి ఇది ఉందో మిథున రాశి వారు ఎవరున్నారో చూసుకోవాలి. ఆ మిథున రాశి వారు ఎవరుంటారో వారి పేరు మీద వ్యాపారం మొదలుపెట్టినట్టయితే సానుకూలమైన వాతావరణం ఉంటుంది, గ్రహాల యొక్క వెసులుబాటు ఉంటుంది, దీనికి దినదిన అభివృద్ధి అయ్యేలాగా అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? శుభవార్త ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? వాళ్ళు నిరుద్యోగులకైతే ఉద్యోగం లభిస్తుంది. వీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉద్యోగం అయితే సమయం పడుతుంది. డిసెంబర్ కాదు వీరు అనుకునే ఉద్యోగం అయితే డిసెంబర్ కాదు, నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరంలో ఫిబ్రవరి 15 తారీఖు తర్వాతనే వీరికి కొత్త రకమైన ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క మిథున రాశి వారికి అయితే. ఇక ఉద్యోగాలు కావాలంటే చిన్నపాటి ఉద్యోగాలు అయితే మార్కెటింగ్ రంగాలు కావచ్చు, చిన్నపాటి ఉద్యోగాలు అయితే మార్కెటింగే కాదు, సాఫ్ట్వేర్, అన్సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో కూడా వీరికి లభిస్తుంది. ఎక్కువగా వీరికి జాబ్ కావాలంటే ఇంజనీరింగ్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ సంబంధించి కానీ, అగ్రికల్చర్ సంబంధించి కానీ చదివి ఉంటే కనుక వాటిలో జాబ్ అయితే వచ్చేదానికి ఉంది. ఇక సాఫ్ట్వేర్ సైడ్ అయితే మాత్రం ఫిబ్రవరి తర్వాతనే 2020 సంవత్సరంలో. కుటుంబ పరంగా వాతావరణం ఓవరాల్గా ఎలా ఉంటుంది? ప్రేమ, అనురాగాలు, సో ఓవరాల్గా కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది అంటారు? వీరికి కుటుంబానికి వాతావరణం సంబంధించి అయితే కొంతమేర బాలే ఉంటుంది అని చెప్పొచ్చు, మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఊరుకూరుకునే వీడి మేము 10 ఏడ్చడం కానివ్వండి, వీరు సంపాదించుకునే కానీ సంపాదిస్తున్నారు అని చెప్పి వ్యసనంతో కానీ చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, అన్ని రకాల వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు. కాబట్టి వీరు ఏం సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎదురు వాళ్ళు చెప్పకపోవడం మంచిది. అలానే వీరు చెడు దానికి వ్యసనానికి పోయే చేయడం తప్పు. అది బెట్టింగ్లు పెట్టుకుని డబ్బు సంపాదించడమో, లేకపోతే ఇంకేదైనా కార్యకలాపాలు డబ్బు సంపాదించడం పనికిరావు. అది సుఖంగా ఉండేదానికి, కష్టపడి పనిచేసేదానికి మాత్రమే ఈ డబ్బు నిలబడుతుంది. కాబట్టి ఎదురు వాళ్ళు చెప్పకపోయినా పర్లేదు. కాబట్టి అలాంటి ఏదైనా ఉంటే కూడా చెప్పకపోవడం మంచిది. వీరి మీద నరదిష్టి నరకోసతో పాటు పితృదోషాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పితృదోషాలకు కూడా వీరు పరిహారం అయితే చేసుకోవాలి కొంతమందికి అయితే. అందులోనూ గ్రహాల సానుకూలతకు వచ్చేటప్పటికి ఏంటంటే కనుక ఎవరికైనా సరే బుధునిది కానీ, గురువుది కానీ, లేదంటే శనిది కానీ దశాంతదశ నడిచేవారికి కానీ, లేకపోతే కనుక రవి దశాంతదశ నడిచేవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. లేదా చంద్రుడు దశాంతదశ నడిచేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. సైలెంట్గా డబ్బు సంపాదించుకుంటారు, తల్లిదండ్రుల మీద మంచి ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు ఉంటాయి, పెళ్లి కూడా అవుతుంది. ఎవరికైతే శుక్రుడు కానీ లేదా చంద్రుడు కానీ దశాంతదశ నడిచేవారికి ఖచ్చితంగా పెళ్లి ఉంటుంది ఈ మాసంలోనూ. డిసెంబర్లో పెళ్లి చేసుకోవచ్చు. మూటమున్న ఏ విధంగా సరే పెళ్లి చేసేసుకుంటారు వీళ్ళు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయవచ్చు. మన అబ్బాయి మాత్రం అనిపించుకోవచ్చు. అలానే వీరికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టార్స్, అలానే ఈ యొక్క హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, ఇలాంటివి అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంది కొత్తగా మొదలు పెట్టుకునే వారికి. ఇక ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం మర్చిపోవాల్సిందే. ఈ మాసంలో అయితే రావు. అడిగితే మాత్రం ఖచ్చితంగా గొడవలు అయితే కొడతారు కూడా, ఇంటి మీదకి వచ్చి. మీకు ఎంత బలం ఉన్నా సరే కొడతారు. కాబట్టి శత్రువుని పెంచుకోవద్దు. శత్రువుని పెంచుకునే ప్రమాదకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి డబ్బులు ఎక్కడికి పోవు. ఈ మాసం కదా ఇంకో మాసం వస్తాయి. కాబట్టి మీరు గొడవకు పోయి మాత్రం ఇంటికి తెచ్చుకోవద్దు. అంటే గోడుతో పోయేదానికి గొడవలు తెచ్చుకోవద్దు. కాబట్టి గొడవలు పోకుండా ఉంటే చాలు, డబ్బులు ఎడిగిపోవు. మీ బాధ మీ పని డబ్బులు అవే వస్తాయి. ఇదొకటి అయితే ఖచ్చితంగా పాటించుకోవాల్సిందే. ఓవరాల్గా ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. బట్ చాలామంది గురుగారు మా గురించి మీరు గొప్పగా చెప్తున్నారు, మా జీవితంలో ఇలా జరగట్లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓవరాల్గా తప్పు ఎక్కడ జరుగుతుంది? అలాగే ఎవరికైతే నరఘోష, నరదిష్టి ఉన్నా, భార్యాభర్తల మధ్య కాస్త ఎడుబాటు ఉన్నా కూడా, శత్రువుల నుంచి ఇబ్బంది ఉంది, మాకేదో చేయించారనే అనుమానం ఉన్నా కూడా ఎక్కువగా విశేషంగా మిమ్మల్ని సంప్రదిస్తున్నారు. చాలా మంచి విషయం అది. అంత నమ్మకం ఎలా కలిగింది? బయట పరిస్థితులు ఖచ్చితంగా ఇప్పుడు మనం దగ్గరికి వస్తే కనుక చాలామంది గురువులు కూడా చెడు చేసేదానికి ఎక్కువ బానిసైపోతున్నారు. చెడుకి ఎక్కువగా ఇదైపోతున్నారు. ఎందుకు అంటే అది కూడా చెప్తా. మనిషికి మంచి చేయడం కన్నా చెడు చేయడం చాలా ఈజీ. కానీ ఆ చెడు చేయించి పడితే కనుక వారి బాధ ఎలా ఉంటుందో తెలుసా? బ్రతికి ఉన్నంత కాలం ఉంటుంది. ఇప్పుడు మన ఎదుగుదల కానివ్వండి, మన జీవితం ముందుకెళ్ళేదానికి ఒక పెళ్లి చేసుకొని, భార్యని ఏర్పరచుకొని, భర్తని ఏర్పరచుకొని జీవితం కొనసాగిస్తూ ఉంటారు. పిల్లలు పుడతారు, సంసారం వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి జీవితంలో ఎవరో ఎక్కడి నుంచో వస్తారు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు.
వీరి అన్యోన్యత జీవితాన్ని చూసి వీరి మీద కన్నేసి వీరి దగ్గర ఆస్తుంది, మంచి అమ్మాయి మంచి అబ్బాయి అని చెప్పి వీరికి హిప్నటిజమో బ్లాక్ మ్యాజికో చేపిస్తారు. ఎవరో ఒక ఏదో గురువు దగ్గరికి వెళ్ళేసి చేపించేసి ఎవరో ఒకటి చేస్తూనే ఉంటారు. చేసేవాళ్ళు చాలామంది వచ్చారు ఈ రోజుల్లోనూ. డబ్బు కోసం ఏదైనా చేస్తారు. అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళేసి మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తే వాళ్ళు ఏమైపోతారో మాకు తెలియదు. వాళ్ళు నా దగ్గర రావాల్సిందే. అయితే ఇక చేసేసి వాళ్ళని వసిపరుచుకోవటం, మందు పెట్టడం, హిప్నటిజం చేయటం, ఇక చాలా ఉన్నాయి అందులో. స్పిరిట్ అని మధ్యకాలంలో మతాలను మార్పిడి చేసేందుకు, మత కొల్లాలు సృష్టించేందుకు స్పిరిట్ అని చెప్పేసి అని ఉన్న వాళ్ళ పిల్లల్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని వసిపరుచుకోవడం. స్పిరిట్ అంటే వాటర్తో వాయులతో చేస్తారు. ఈ స్పిరిట్ చేయడం వల్ల ఎలాంటి వాళ్ళైనా లొంగిపోతారు. ఎంత బయటికి రానటువంటి కాపురమైనా సరే రోడ్డు మీద పడిపోతుంది. ఖచ్చితంగా అవుతుంది ఇది. ఇలా బలైన వాళ్ళు 14-15 వేల మంది దగ్గరికి వచ్చారంటే ఇంకెంతమంది ఉన్నారు చూడండి ఇరు రాష్ట్రాల్లోనే. సో వీళ్ళకి చాలా దగ్గర వాళ్ళే ఇలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి ఇలాంటివి చేపిస్తున్నారు. అంతేగా, ఎవరిని తెలిసిన వాళ్ళే చేపిస్తారు. ఇప్పుడు మీ మీద బయట వాళ్ళకి ఎవరు తెలుసు? పక్కనుండే వాళ్ళకో, లేదా మీ బంధువులకో, లేదా మీతో మాట్లాడే ఫ్రెండ్స్కే తెలుసు మీరంటే. బయట వాళ్ళకి తెలిసాల్సిన అవసరం లేదు కదా. ఇక మీ మంచితనమో లేకపోతే మీ దగ్గర డబ్బు ఉండనో మీకు వశీకరణ చేయించి వాళ్ళ వైపు లాక్కుంటారు. దానివలన మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బలవుతారు. మీరు ఎవరి మీద ఇష్టం ప్రేమ ఉంటుందో వాళ్ళు బలవుతారు. ఖచ్చితంగా మనల్ని నమ్ముకొని వచ్చేటువంటి భార్య, మనల్ని నమ్ముకొని మన మీద ఆ నమ్మకంతో పెళ్లి చేసుకునే వాళ్ళు భర్త, మన ఇద్దరిని కలయికతో కనేవాళ్ళు పిల్లలు, వీళ్ళందరూ కూడా బలైపోతున్నారు. రోడ్డు మీద పడిపోతున్నాయి సంసారాలు, కాపురాలు. ఎంతెంత వయసు ఉన్నా కూడా వాళ్ళని కూడా హిప్నటైజ్ చేస్తున్నారండి ఈ రోజుల్లోనూ. వయసుతో సంబంధం లేకుండా. మరి ఎందుకు చేస్తున్నారు దరిద్రులు నాకు అర్థం కావట్లేదు. కానీ వీళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడైనా బంగాళాఖాతంలో ముంచేస్తే సరిపోతుంది, లేకపోతే ఆ ఢిల్లీలో పెళ్ళినట్టుగా వీళ్ళ ముడ్డి కింద బాంబు పెడితే సరిపోతుంది. చేసే వాళ్ళకైతే నిజంగా చెప్తున్నాను, నాకు చాలా అసలు ఏమో అర్థం కావట్లేదు. వీళ్ళు దొరికితే కనుక ఖచ్చితంగా నేను వాళ్ళకి పీకలకు కాదు కాళ్ళ కూరేసి ఎల్లరదీయాలి. ఎన్ని సంసారాలు నాశనం చేస్తున్నారంటే ఇలాగా యావత్ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. దీనివలన చాలామంది బలవుతున్నారు. ఇంకా నాలాంటి వాళ్ళు చేసే వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఉండుంటారు. గురువులు నాలా డబ్బులు తీసుకోకుండా తక్కువ డబ్బులతో మంచి చేసేవాళ్ళు కూడా ఉండుంటారు. వారందరూ కూడా సంప్రదించేసి సమీపంలో మంచి గురువు ఉన్నాడా, లేకపోతే ఇలాంటి యదవ గురువులే ఉన్నారా అని సమర్థించుకొని అలాంటి చేయించుకోకుండా మంచి చేసేదానికి మీరు వెళ్తే కనుక ఇలాంటి సానుకూలపడే వాతావరణం లభిస్తుంది. బస్ స్టాప్కి వచ్చినట్లు అక్కడ ఇక్కడ మోసపోయి ఏం చేస్తామండి? ఇక ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఇప్పుడు కస్టమర్ ఏమవుతుందంటే ప్రేక్షకులకి ఎట్లా ఉంటుంది, ఈ గురువు మంచోడు కావాలా, టోపీలు పెట్టుకున్నాడు, ఉంగరాలు పెట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, బంగారం తొడిగేసుకున్నాడు, అబ్బో ఎంత పెద్ద గురువో అని చెప్పి వెళ్తా ఉంటారు. వెళ్ళేసి అక్కడ బలవుతూ ఉంటారు. వీళ్ళు ఇచ్చిన డబ్బులతో ఆ తొడిగించుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళ భార్యకే కాకుండా వాళ్ళ పిల్లలకే కాకుండా వీడు కూడా వడ్డానం పెట్టుకుంటాడు. అదొక ప్రాషన్. డబ్బు ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తాడు, వాష్రూమ్ కూడా డబ్బే పెట్టుకుంటాడు. దుబాయ్లో లాగా ఇప్పుడు దుబాయ్ పని కూడా అయిపోయింది, ఏం లేదు. అలానే మన గురువులు సైతం ఎలా ఉన్నారంటే వాళ్ళు కూడా మారాలి. లేకపోతే ఎప్పుడో రోజున ఏదో రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా దగ్గరికే రావాల్సి వచ్చినటువంటి సందర్భాలు లేకుండా పోవు. ఎందుకంటే మనం ఏది చేస్తే మనకు అది అవుతుంది. పామును నమ్ముకున్నాడు పాముతోనే కాటేయించుకుంటాడు. ఐడియా ఉంది మీకు? ఇది సామెత కాదు, రియల్ అది. మనం ఏదైతే నమ్ముతామో దానితోనే మనం పోతాం. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు. కాబట్టి మనం చెడు చేసాం ఎదుటి వాళ్ళకంటే ఖచ్చితంగా అది మనకు కూడా మనకు అంటుతుంది, మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు చాలామంది వెలిగేషన్స్లో ఉన్నారు, చాలామంది గురువులు కూడా. వీళ్ళు కూడా మారాలి. నీళ్ళల్లో తేలుతాను, నీళ్ళలో ముగ్గేస్తాను, నేను పడుకుంటాను, నేను 75 కిలోలు ఉన్న నీళ్ళలో నేను చూడు అట్లా పడుకున్న ఎల్లికలు పడుకున్నాను, ఇవన్నీ కూడా ట్రాష్. నేను ఉన్నాను, చిటికేస్తే విభూతి వస్తుంది, ఇట్లా అంటే మంట మండిద్ది. అవన్నీ కూడా కనికట్టు, మ్యాజిక్. ఆ సెకండ్ మాత్రమే జనాన్ని నమ్మించేదానికి మాత్రమే. నిమ్మకాయలు లేపాడు, లేదా మైనింగ్ తీశాడు, ఇవన్నీ స్ట్రాస్. ఇవన్నీ నమ్మేసి గురువులు అని చెప్పేసి వెళ్ళేసి వాళ్ళ చేత మనం అందరం కూడా బలైపోతూ ఉన్నాం. డబ్బు ఎంతో పెడుతున్నాం, మనకు తెలియకుండా గురువులే హిప్నటైజ్ చేసేటువంటి రోజులు ఏర్పడతా ఉన్నాయి. దయచేసి గురువుల్ని, పనికి మాలినటువంటి గురువుల్ని నమ్మకండి. అందరూ కూడా ఒరిజినల్గా లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని కేసులు క్యూర్ అయినాయి చూసుకోవాలి. 2 రోజులు 3 రోజులు ఉండేటువంటి గురువులు చాలామంది వస్తూ పోతూ ఉంటారు. అవన్నీ కూడా వచ్చిపోయే 2 రోజులు ఆడేటువంటి సినిమా లాంటివి. మనకి శాశ్వతంగా ఉండేటువంటి గురువు కావాలి, విద్య వచ్చినటువంటి గురువులు కావాలి. అది ఎంచుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లోనూ. కాబట్టి మరో 2 సందర్భంగా చెప్పాలనుకుంది ఏంటంటే కనుక, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటే సరే కానీ, లేదా భార్యాభర్తలు దూరం అయితే సంసారం మొత్తం రోడ్డు మీద పడిపోద్ది, అన్యోన్యటువంటి జీవితం నాశనమైపోద్ది. చివరికి తీసుకెళ్ళిన వాడు ఏమైనా ఏలుకుంటాడు అంటే వాడు ఏలుకోడు. వాళ్ళ పని అయిన తర్వాత రోడ్డు మీద పడేస్తాడు. ఇక వాళ్ళు ఎక్కడికి రావాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఆరోగ్యం సహరించదు, మైండ్ సెట్ బాగోదు, చచ్చిపోవాలన్నా చచ్చిపోవాలి. అలాంటి పరిస్థితికి ఎదుపడతా ఉన్నారు జనాలు చాలామందిని. ఒక్కోసారి బాధేస్తూ ఉంది. బయటికి రానటువంటి ఫ్యామిలీస్, కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డు మీద నిలబడ్డా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలండి, 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల్ని హిప్నటైజ్ చేసి అమ్ముతూ ఉన్నారు ఈ రోజుల్లోనూ.
కాబట్టి ఇవన్నీ కూడా మనము గమనించుకోవాలి. ఈ దయచేసి పెద్దలు కూడా పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలి, పిల్లలకు కూడా ఒక రకమైన ఫ్రెండ్లీగా మాట్లాడి వారికి ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలి. దయచేసి అయితే ఇది గమనించుకొని మన సమస్యని మన దగ్గర పరిష్కరించుకోవాలి తప్పితే వేరే వాడి చేతిలో పెట్టకూడదు. మూడోవాడి చేతిలోకి వెళ్ళిందంటే అవకాశం తీసుకుంటా ఉన్నారు ఈ రోజున. ఇవన్నీ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరైతే కూడా. ఇలాంటి చెడు క్రియలు జరిగితే కనుక మనం చెప్పిన ఫలితాలు అయితే తప్పకుండా వర్తించవు అంటారు. లేదండి, జాతకంలో ఉండేవి ఇవన్నీ, జాతకాల్లో కనపడేవి ఇవన్నీ. జాతకంలో చాలా బాగుంటుంది, కోటీశ్వరుడు అవుతావు, నువ్వు కలెక్టర్ అవుతావు, లాయర్ అవుతావు ఉంటుంది. అది కాకుండా నువ్వు అడుక్కుపోతునో లేకపోతే ఇంకోటి పట్ట పోటుతునో, నువ్వు ఎంత కొట్టినా ఎంత తిట్టినా నీ వెంటనే నేను అనుకుంటునో, నిన్ను వీడని నీడని నేను పాట పాడుకుంటూ వాడు వెంటనే అంటాడు. వాడు కత్తితో పొడిచినా, బ్లేడ్తో కోసినా, పేక ఉరేసినా సరే నాకు వాడే కావాలని వెళ్తారనమాట, నాకు ఆమె కావాలని వెళ్తారనమాట. ఇవన్నీ కూడా చెడు క్రియలు, ఇవంతా మాయ చేసే ప్రపంచం. కాబట్టి ఇవన్నీ నమ్మకండి దయచేసి. అలాంటి సిమ్టమ్స్ కనుక మీ ఇళ్లలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఏదైనా మంచి గురువుకి లేదా నాలాంటి వాళ్ళకి సంప్రదిస్తే కనుక మంచి చేసేదానికైతే సానుకూలిద్దాం, మంచి చేద్దాం, ప్రపంచానికి లోక కళ్యాణం కోసం చేద్దాం. దానివల్ల సమస్య లేదు. దీంతో పాటు గురువు గారు మరి ఇన్ని చెప్పారు కదా, మరి ఇక రాశి వారికి అయితే ఇంకేదైనా మిథున రాశి వారికి మంచి చేసేదానికి ఉన్నదా? మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కనుక వారు చాలా సెన్సిటివ్ అండి. మిథున రాశి వారికి ఏది జరిగినా తట్టుకోలేరు వాళ్ళు. వారికి ముందు పైన నెత్తిరి కుండ ఉంటుంది, నీటి కుండ ఉంటుంది అన్నమాట. ముందు ఏడుస్తారు, తర్వాత అదే ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. వారికి త్వరగా మనసులో ఏదైనా ఏర్పడిందంటే త్వరగా తీసేసుకోలేరు వాళ్ళు. కాబట్టి వారికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి బానిస అవ్వకండి, బలవ్వకండి. దాంతోపాటు మంచి వ్యాపారం కానీ మంచి బిజినెస్ కానీ చేసుకోండి. ఇంట్లో వాళ్ళే నీకు రిలేషన్, ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు అన్ని రకాలు, బయట వాడు కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ అయినా దూరం చేయండి, ఎవరైనా దూరం పెట్టండి. మన వాళ్ళు మాత్రమే మనకు ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా చెడు చేస్తూ ఉండే ఈ రోజులో. ఆస్తులున్నా కూడా ఆస్తులకు బానిస అవ్వకండి. రిలేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిలేషన్కి విలువలు ఇవ్వండి, విలువలను కాపాడుకోండి. లోక కళ్యాణం కోసం కాపాడుకుందాం, అందరం నడుము కట్టుదాం దీనికోసం అయితే. తాక మిథున రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా మరి గురువు గారు మరి ఇన్ని రకాల ప్రయోగాలకి ఇన్ని రకాల పరిహారాలు ఉన్నాయి. మరి దీంతో పాటు మీ దగ్గర ఉన్న వస్తువులు తక్కువ రేట్లు ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను చెప్పాలనుకునేది అంటే కనుక వారి సమస్యను బట్టి యంత్రాలు ఉంటాయి. యంత్రాలతో కూడా ఖచ్చితంగా మనం మంచి జరగవచ్చు. యంత్రాలతో మనకి 70% ప్రాబ్లంని సార్ట్అవుట్ చేయొచ్చు. చిన్న చిన్న సమస్యలు అయితే కనుక ఈ యొక్క యంత్రాన్ని పెట్టేసి ఒత్తి తయారు చేస్తాం. ఈ ఒత్తిని ప్రతి ఒక్కరికి కూడా తీసుకొని కాల్చుకోవాల్సిందే. ప్రతి 3 మాసాలకి గురువుని సంప్రదించాల్సింది. ఎవరైనా సరే మంచి గురువుని సంప్రదించండి. నీళ్ళలో తేలే వాళ్ళను లేకపోతే ముగ్గులేసి కూర్చోబెట్టిన వాళ్ళను కాదు. ఇలాగా ఈ గురువుని సంప్రదిస్తే కనుక విద్య వచ్చిన గురువుని సంప్రదించాలి. ఇలాంటి యంత్రాలు చేసినటువంటి వృత్తులు, ఈ ఒత్తుల్ని మనము ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. వారి జరిగినటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఏంటంటే కొంతమేర వాళ్ళకు ఉపశమనం దొరికేదానికి, వారికి కాన్జ్యూస్లోకి వచ్చేదానికి అయితే ఖచ్చితంగా కనబడుతోంది. దాంతోపాటు వ్యాపార సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఇది మాయాజల్. ఈ మాయాజల్ని వ్యాపార సంస్థలు పెట్టుకున్నట్టయితే కనుక వారికి ఉన్నటువంటి చెడు దోషాలు, దిష్టి దోషాలు కాకుండా వారి మీద చేయించిన చెడు ప్రయోగాలు కూడా వ్యాపారం జరగకూడదని చెప్పి చేయించేటువంటిది కానీ నరదీసి నరకోసం అన్ని కూడా పటాపంచినప్పుడు ఇది వాళ్ళు పెట్టుకుంటే. దీంతో పాటు అష్టదిబ్బందులు, ఇంట్లో వాళ్ళందరూ నాశనం అవ్వాలి, వీడొక్కడే పోతే కాదు, పోతూ ఇంట్లో వాళ్ళందరూ కట్టుకుంటూ పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు వ్యసనం ఉంటుంది అనమాట. నేను ఒక్కడనే తినాలని చెప్పేసి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలున్నా లేకపోతే అత్తకోటల మధ్య ఆస్తి తగాదాలున్నా కూడా ఇంటికి కూడా చేపించారు చేతబడి. అలాంటి వాళ్ళందరూ కూడా పటాపంచి చేయడానికి, వారిని ఇలా చిటికలో తీసేయడానికి అష్టదిబ్బంది ముడుపు ఇవన్నీ కూడా కుండలో పెట్టుకొని ఇంట్లో బూడిచేసేయాలి. వాకిట్లో బూడ్చి పెట్టుకుంటే కనుక మన ఇంట్లోకి దెయ్యం, భూతం, పిచాచి ఏదే కాదు, చేతబళ్ళు ఏది ఇంట్లో రావు. నేటివిటీ ఇంట్లో ఉంటే కూడా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇది ఒక్కటి చేసుకుంటే ఇంట్లో చాలు. ఇక వీటితో పాటు ఇక మన దగ్గర కియామాల, ఈ కియామాల ఒకటి ధరించుకుంటే కనుక వారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కాకుండా ఇంకా వారికి ఎన్నో రకాల సమస్యలు కూడా కొంతమేర ఉపశమనం కలిగించేదానికి కియామాల. ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసిస్తాం. ఇక భార్య తెలియకుండా భర్త, భర్త తెలియకుండా భార్య, పిల్లలకి తెలియకుండా పెద్దలు తెలియకుండా పిల్లలు ఒక మాట వినట్లేదు, మా వాడికి ఇలా ఉంటుంది, మా అమ్మాయికి ఇలా ఉంటుంది, అయ్యా ఎవడో వచ్చి మన ఎత్తిని చేయబెట్టాడయ్యా, మా దరిద్రం ఏం చేస్తాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది సోపు. ఈ సోపు కూడా ఇంట్లో వాష్రూమ్ పెట్టుకుని మనం ఫేస్ వాష్ చేసుకున్నా సరే మనలో ఉన్నటువంటి క్రియలు, చెడు క్రియలన్నీ కూడా చిన్న చిన్నగా పోతూ ఉంటాయి. ఒకళ్ళు నెత్తిని రాస్తారు, తొలగి ఒంటికి రాస్తారు, ఇలా మురుగు ముందు చాలా రకాలు వచ్చినాయి. దాంట్లో రాయించుకున్న వాళ్ళందరూ కూడా ఈ సోపు వాడటం వల్ల ఆ హిప్నటిజం బయటపడతారు. కాబట్టి ఇలాంటివే కాదు, వారి సమస్యను బట్టి మన దగ్గర చాలా రకాల వస్తువులు కూడా పంపించడానికి ఉంది. సరస్వతి తరంలో వారి వద్దకి చెంతకు చేరుస్తాం. దీంతో పాటు ఈ వస్తువులు వారి చెంతకు చేస్తాం కాబట్టి ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా సమస్య ఎక్కువగా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మనం సంప్రదిస్తే కనుక వారికి పరిష్కార మార్గం చూపించబడుతుంది. కాబట్టి ఆ విధంగా విశేషంగా దైవానుగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్. మరి దానికి సంబంధించిన పరిహారాలు ఖచ్చితంగా మిథున రాశి వారికి అయితే కనుక వీటితో పాటు ఇవన్నీ కూడా వారికి సానుకూల పరిస్థితి. మనకు ఒకటే చాలా మంది చెప్తా ఉన్నారు, మరి గురువు గారు మరి ఇన్ని చేస్తున్నారు కదా, మరి మీరు వ్యాపారం చేస్తున్నారా అని అడుగుతారు. కళ్ళున్నోడు, బుద్ధున్నోడు
ఎవరైనా సరే మంచి చేసేవాడి దగ్గరికి వచ్చి లేదా నీకు మంచి చేస్తాను రా అని చెప్తూ ఉంటే మరీ కూడా ఇగోతత్వంతో చేతగంతనంతో వాడికి ఏం తెలియకపోతే ఊరుకోవాలి. ఒక కామెంటే కదా టైం పాస్ కోసం పెట్టేద్దామని చెప్పేసి అని మీరు వ్యాపారం చేస్తున్నారా అంటే నువ్వు ఎవరో దగ్గర తెలియని దగ్గర పోయేసి లక్షల రూపాయలు ఇచ్చేసి నెత్తిని బొగ్గులు పోయించుకుని వస్తున్నావు. అది గొప్ప. అరే బాబు నీకు ఏం లేకుండా నేను చేస్తానరా మంచి చేస్తా అంటే ఏది గొప్ప? వ్యాపారం చేసే పని అయితే ఇంత నోరు పోయేలాగా నీకు మంచి చెప్పే అవసరం లేదు. అంతే కదా, నువ్వు చచ్చిపోరా బాబు నువ్వు బలైపోరని చెప్పొచ్చు నేను, కానీ అలా చెప్పకుండా నేను నీకు మంచి చేస్తానని చెప్తున్నాను. అది వ్యాపారం అనుకుంటారా, వృత్తి అనుకుంటారా, లేకపోతే విద్య అనుకుంటారా, మంచి చేయడం అనుకుంటారా మీకే వదిలేస్తున్నది, మీ యొక్క జ్ఞానానికే వదిలేస్తున్నా. మరి నీకు ఒకరికి కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే ఆ జ్ఞానం అనేది ఉంటుంది. బుద్ధి ఉన్నాడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంటుంది. మరి ఏ రకంగా చేస్తారనేది జ్ఞానం మీకే వదిలేస్తున్నా. మరొక విషయం సందర్భంగా ఏంటంటే కనుక వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహ దోషాలు పోయేందుకు మనం నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ నెంబర్ వచ్చేసి కనుక ఈ మిథున రాశి వారు పారాయణ చేయాల్సినటువంటి నెంబర్ 43685333 43685333. ఈ నెంబర్ని 155 సార్లు పారాయణ చేసుకోవాలి. చేతులు ఏదైనా డ్రై ఫ్రూట్ పెట్టుకొని పారాయణ చేసుకుని ఒక 5 రకాల డ్రై ఫ్రూట్ పెట్టుకొని పారాయణ చేసుకుని అవి భుజించవచ్చు ప్రతిరోజు కూడా. ఇలా చేసి కాకుండా హనుమాన్ మందిరంలో 1 కిలో పావు నువ్వుల నూనె, 1 కిలో హనుమాన్ సింధూరం, 1 కిలో పట్టిగా అది 1 కిలో కర్పూరం బిళ్ళలు, హారతి కర్పూరం బిళ్ళలు ఇచ్చినట్టయితే కనుక ఆర్థిక సమస్యలే కాకుండా భార్యాభర్తలు దూరమైన వాళ్ళు, పిల్లలు మాట వినని వాళ్ళు, ఆస్తులు కావాలి, అప్పుల బాధ తీరాలి అనుకునేవారు ఏదైనా ఒక శనివారం రోజున హనుమాన్ మందిరంలో 109 గారెలు దండ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఆకు పూజ, హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించినట్టయితే కనుక ఈ రాశి వారికి సానుకూలపడే వాతావరణం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ డిసెంబర్ మాసంలో ఒక్కసారి చేసే చాలు మనం చెప్పినటువంటి పరిహారాలు. అదృష్టవంతులే దానికి ఆస్కారం ఉంది. ఇంకా సమస్య పోలేదు, సమస్య కొనసాగుతూ ఉంది అనుకున్న కనుక వాళ్ళకి ప్రచ్ఛన్నమైనటువంటి మార్గం చూపించేదానికైతే సిద్ధంగా ఉన్నాము, సంప్రదించవచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్.